హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన మహబూబ్ నగర్ నుంచి వెల్కమ్ చెప్తున్నాను. ఇది పిల్లలమర్రి పార్క్ రోడ్. ఇది పిల్లలమర్రి పోవడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు పిల్లలమర్రి పార్క్కి చేరుకున్నాము. ఇప్పుడు మేము టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. మా చెల్లి అక్కడ తీసుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఒకరికి వచ్చి 20 రూపీస్ అంట, ఇద్దరికి కలిసి 40 రూపీస్. అందులోనే ఇంక్లూడ్ అవుతాయి. లోపల ఉన్నది సైన్స్ మ్యూజియం ఉంటుంది, ఇంకా శిల్పాలు ఉంటుంది, ఒక మ్యూజియం లాగా దేవుని విగ్రహాల లాగా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా వచ్చి అందులో ఇంక్లూడింగ్ మినీ జూ పార్క్ ఉంటుంది, పిల్లలు ఆడుకునేవి కూడా ఉంటుంది, మరి చెట్టు కూడా పార్క్ ఉంటుంది. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఈ పిల్లలమర్రికి ఎంట్రీ కావడానికి ఒకరికి 10 రూపీస్, ఇది సపరేట్ రేట్ ఉంటుంది. ఇద్దరు కలిపి 20 రూపీస్ అయింది. ఇప్పుడు నేను ఎంట్రీ అయిపోయాను కదా, మీకు చూపిస్తున్నాను. చూసారా మరి చెట్టు ఎంత బాగుందో. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. అక్కడ చూస్తే చిన్న గుడిసెలాగా ఉందని లోపల పోయి కొద్దిసేపు అట్లా రిలాక్స్గా కూర్చున్నాను. అబ్బా, ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. ప్రశాంతంగా ఇక్కడ నేను మా చెల్లి కూడా కొద్దిసేపు అట్లా తిరిగేసి అట్లా అలసిపోయినాం కదా, కొద్దిసేపు కూర్చున్నాం. అట్లా ప్రశాంతంగా ఎంత ఎంజాయ్ చేసామంటే ఈ పిల్లలమర్రి పార్కుని అయితే. అబ్బా, రిలాక్స్ అయిపోయినాం. మంచి ఒక ఫొటోస్ దిగుతున్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం. మేము అనుకుంటున్నాం కదా పిల్లలమర్రి ఎంత బాగుందని అనుకుంటున్నాం అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ బైక్గ్రౌండ్ చూపిస్తున్నాం. పిల్లలమర్రి మొత్తం ఇది మా ఊర్లో ఫేమస్ పార్క్, ఇది పిల్లలమర్రి అనేది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరి చెట్టుకి మీరు కూడా విజిట్ అవ్వండి. చాలా మంచి పార్క్. ఎంత రిలాక్స్ అవుతామంటే అంత రిలాక్స్ అవుతున్నాము. ఈ పార్కులోనే పిల్లలు ఆడుకునే ఏరియా ఉంటుందా, చూడడానికి వెళ్తున్నాం. అట్లా ఊరికే నేను మా చెల్లి కలిసి. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోండి. మంచిగా చెట్టు కింద కూర్చొని మంచిగా ప్రశాంతంగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఆడుకోవచ్చు కూడా, మీ ఇష్టమైన ఆటలు ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బెల్లగా ఉంటుంది. ఇదిగోండి పిల్లలు ఆడుకునే ఏరియా. చూద్దామని అట్లా పోయినాము నేను మా చెల్లి కలిసి. మా చెల్లి అక్కడ ఏందో చూడడానికి పోతుంది. అక్కడ పిల్లలందరూ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అట్లా ఉయ్యాల ఊగుతూ పిల్లలమర్రి దాంట్లో చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఆ ఆంటీ వాళ్ళు నేను వీడియో చూసినా కదా అని పిల్లలు ఆంటీలు కలిసి హాయ్ చెప్తున్నారు నాకు, నేను కూడా హాయ్ చెప్తున్నాను. అలా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా మా చిన్న పాప మా చెల్లి ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తుంది. అమ్మ సూపర్ ఎంజాయ్ చేస్తుంది మా చెల్లి అయితే. ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమని. ఫుల్గా ఊగి అలసిపోయింది మా చెల్లి. అప్ప అంటుంది, కానీ చాలా బాగుందండి మా చెల్లి. ఫుల్ ఎంజాయ్ చేశాను అక్క అంటుంది నాతోటి. ఇంకా మేము మిగతా చూడడానికి బయలుదేరిపోతున్నాము. ఇది పిల్లలమర్రి పార్క్ అంతా బ్యాక్గ్రౌండ్. ఇంకా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే ఇంకా మేము మిగతా చూడడానికి ఉంటారు కదా అని వెళ్తున్నాము. ఇంకా పిల్లలమర్రి పార్క్ అంతా బాగుంది కదా, నాకైతే చాలా రిలాక్స్ అయిపోయింది. మర్రి చెట్టుకి వెళ్ళి అయితే ఎంజాయ్ చేయొచ్చండి పార్క్కి వస్తే. స్నాక్స్ ఉండవు, కాకపోతేను మనమే తెచ్చుకోవాలి. ఇప్పుడు మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాము. ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, మినీ జూ పార్క్ అని వెళ్తున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని మా చెల్లిని పిలుస్తున్నారు. ఒక ఫోటో దిగుతున్నాం అట్లా ఐస్ క్రీమ్ తింటూ. ఎంత బాగుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్. ఫొటోస్ అయితే సూపర్ వస్తాయండి అక్కడ. ఇక్కడ చూస్తారు కదా అండి, అక్కడ ఆగమంటున్నాను మా చెల్లిని ఒక ఫోటో దిగుదామని. నేను వెళ్తున్నాను మా చెల్లి దగ్గరికి. వెళ్ళేసి అక్కడ ఒక ఫోటో దిగేసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతామని చెప్తున్నాను మా చెల్లికి. ఇంకొకసారి మా చెల్లి అంటుంది లోపలికి తొందరగా పోదాం అక్క అంటుంది. ఒక నిమిషం మీ అందరికీ మినీ జూ పార్క్ చూపిద్దామని వెల్కమ్ చేస్తున్నాను నేను మా చెల్లి కలిసి. లోపల బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో. ఇదంతా మినీ జూ పార్క్ సంబంధించినవి. ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం. మా చెల్లి వెళ్తూ చూసారా, అటువైపు మినీ జూ పార్క్ ఎంట్రీ అండి. అందరూ వెళ్తున్నారు చూసారా, అక్కడ పిల్లలు ఆంటీ మా చెల్లెలు అంతా కలిసిపోతున్నారు. ఇది మినీ జూ పార్క్ వెల్కమ్
చెప్తున్నారు మనకి. ఇది మినీ జూ పార్క్ ఎంట్రీ అన్నట్టు. లోపలికి వెళ్తున్నారు. చెల్లి అంటుంది జల్ది రాక లోపల పార్క్ చూద్దామని అంటుంది. ఇంకా వెళ్ళిపోయినాం లోపలికి. ఇదంతా చిన్న జూ పార్క్ అండి. కానీ బాడుతుంటే ఎంత ముద్దుగా ఉంటాయో అసలు ఇక్కడంతా. ఇదంతా జూ పార్క్ అండి, చిన్నది మినీ జూ పార్క్. పిల్లవారు ఇలా ఇక్కడంతా చూసారా, అలా తింటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మేము కూడా కొద్దిసేపు అట్లా రిలాక్స్గా కూర్చొని అట్లా ఎంత మంచిగా చెట్టుతో ఎంత క్యూట్గా ఎంత హ్యాండ్ మెషిన్తో చేసారో. ఇక మా అక్క అయితే ఇంకా ఫోజులు కొట్టుకుంటానే ఫోటోలు తిప్పుకుంటా మంచిగా ఉండే, పీస్ఫుల్ ఉండే. ఇంకా నేను లోపలికి వెళ్ళేసి వస్తున్నా. దాని తర్వాత మేము ఛాలెంజ్ చేయబోతున్నాము. పల్పి ఆరెంజ్ కేక్, కర్రీ పఫ్, ఎగ్ పఫ్, కుర్కురే, డైరీ మిల్క్ చాక్లెట్. అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి అక్క ఏమంటది, ఎవరైతే ఓడిపోతారో 100 రూపీస్ డైరీ మిల్క్ కొనిపిస్తాడు. సో ఈ మ్యాచ్లో నేను విన్ అయిపోయినా. దాని తర్వాత తిన్న తర్వాత ఇంకా మేము బయటికి వెళ్తున్నాం, మిగతా ఏరియాస్ చూద్దామని. ముందు వెళ్తే జింకలు ఉన్నాయి కదా తెజు, చాలా జింకలు ఉండే. ఇంకా కొన్ని స్నేక్స్, క్రొకడైల్స్ చూసినాము, చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఒకసారి ఆ ప్లేస్ విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా ఆడ కొంచెం ఇక దారిలో వెళ్తే ఇట్లా మాకు అది కనబడ్డది. ఇదేం ఏరియా తేజు? ఇక్కడ జింకలు ఉండే. ఇక్కడ జింకలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి జింకలు? చాలా ఉండే. ఇంకో కింద చూస్తున్నా చూడండి, కింద ఫీడ్ చేస్తున్నా. ఇక్కడ నువ్వు ఫుడ్ పెట్టావు కదా వీటికి, ఏమి ఇచ్చిన ఫుడ్ దానికి? కుర్కురేలు విలిగిపోతాయి కండి ఒక ప్యాకెట్. అవి తిన్నాయా? తిన్నాయి. సో దాని తర్వాత ఇక చాలా వాడేసి కూర్చుంటున్నా. ఇంకా అక్క వీడియో తీస్తుండే. దాని తర్వాత ఇంకా అక్క ఇంకా ఆడ ఇంకా కొన్ని మ్యూజియంస్ ఉండే. దాని తర్వాత శిల్ప చూసినామేమో. ఇక చిప్స్ ప్యాకెట్ కొన్ని ఇచ్చిన అనేసి ఇంకా కొన్ని క్యారీ. ఇక్కడ మహారాణి గారు వస్తున్నారు, టీన్ టీన్ టిటీన్ టీన్ అనుకుంటా. చూసారా, అట్లా నడుచుకుంటూ ఫోజులు కొట్టుకుంటూ వస్తుంది దేవత. ఇంకా అక్క అయితే బయటికి కూడా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంది. దాని తర్వాత మేము ఇప్పుడు శిల్పాల జూనికి వచ్చినాం. ఎంత బాగుండే అంటే పాత కాలంలో కూడా ఇట్లా ఉంటాయి. అవి కూడా వెళ్ళిపోతున్నాడు అక్క ఇట్లా వీడియోస్ తీస్తుంది. సో ఈ గణపతి కూడా చాలా బాగుండే, యూనిక్ ఉండే, స్నేక్ ఉండే. ఇంకా ఈడ కొన్ని శిల్పాస్ ఉండే, ఓల్డ్ టైప్స్. ఇవి చాలా ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత కొన్ని వాళ్ళు టూల్స్ యూజ్ చేసేటోళ్ళు కదా, ఎట్లా టూల్స్ యూజ్ చేస్తారు. దాని తర్వాత కొన్ని విగ్రహాలకైతే తలలు పోయినాయి, చేతులు విరిగిపోయినాయి, అట్లా కొన్ని ఉన్నాయి. నీకు ఈ మ్యూజియం చూసి ఏమనిపించింది తేజు? నాకైతే ఫుల్ థ్రిల్లింగ్ ఉండే కదా. ఇంకా ఈడైతే మా అక్క ఈడ ఫోజులు కొట్టేది ఇంత ముందు. అది వీడియోస్ నేను అంటే ఫొటోస్ దింపిన. దాని తర్వాత కొన్ని టూల్స్ కూడా ఉండే కొంచెం ముందుకెళ్తే. అట్లే ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు, చూసారా గైస్? ఇంకా చాలా బాగుండే, చాలా పీస్ఫుల్ ఉండే, నో సౌండ్స్. ఎట్లుందంటే మొత్తం ఇట్లా జన్నత్ అంటారు కదా, అట్లా అనిపించింది. చాలా బాగుండే. దాని తర్వాత వెళ్ళిపోయినాము. దాని తర్వాత సైన్స్ మ్యూజియంకి వచ్చినాము కొద్దిసేపట్లో. అక్కయితే నా ఫోజులు దిగుతుంది ఫుల్. నేనైతే ఫుల్ ఫోటోలు దిగుతున్నా కదా తేజు, ఫుల్. ఇగో విగ్రహాలు అయితే మస్తు అనిపించింది నాకైతే, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా నాకు. అక్క అయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చిన గైస్, కానీ మా అక్క అయితే వస్తేనే ఉంటుందట. సో అందుకే ఒప్పించింది. తర్వాత మేము ఎగ్జిట్ వేసేసినప్పుడు ఫస్ట్ ఎగ్జిట్ వేసేసిన. మళ్ళా నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నా సైన్స్ మ్యూజియం. పిల్లలు మరి పార్క్ చూడడం అయిపోయింది. అయిపోలే గైస్, మొత్తం అంటే మొత్తం అయిపోలే, జస్ట్ శిల్ప నుంచి అయిపోయింది. ఇక దాని తర్వాత మేము సైన్స్ మ్యూజియం చూసినాము, చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకొకటేమో ఇక్కడ స్కెలిటన్స్ ఉండే, ఇంకా కొన్ని కాదు. ఈ మ్యూజియం పోయినా కొంచెంసేపు కూడా కొట్లాడుకున్నాం కదా మనం, కొట్లాడుకుని కూడా మరిపోయినాం సైన్స్ మ్యూజియంకి. అవును గైస్, చాలా కొట్లాడుకున్నాము. దాంతో పోయినాము. ఎంజాయ్ చేసినా చాలా ఎంజాయ్ చేసినాం గైస్. ఇవి మన బాడీ పార్ట్స్ గైస్, అండ్ చాలా ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత కొన్ని యానిమల్స్వి, చిన్న చిన్న యానిమల్స్ లైక్ షార్క్, ఆక్టోపస్ ఇవ్వండి ఇట్లా కనబడుతున్నాయి. ఇట్లా వాళ్ళు ఏమంటారు, వాటర్ అంటే అంటే వాటర్ ట్యాంక్స్ అవన్నీ ఫిషెస్ ఉంటాయి అన్నారు, కానీ ఏం లేవు గైస్ అక్కడ.
సో ఇది ఏమనుకున్నాము, దీని కింద ఏం లేదు అనుకుంటే కానీ మీదకి వస్తే ఇలా ఉండే ఇక్కడ ఏముంది చెప్పు. స్కెలిటన్. లైట్ ఆన్ చేసేమో నో వన్ దేర్, బట్ లైట్ ఆఫ్ చేస్తే స్కెలిటన్ కనబడుతుంది గైస్. సో ఆడ ఫుల్ చాలా భయపడి భయపడ్డా, కదా. ఫుల్ ఎంజాయ్ చేసినాం. మన మహబూబ్నగర్ పిల్లల మరి పార్క్ మొత్తం ఎంజాయ్ చేసినాం. ఎంత ఎంజాయ్ చేసినావు నువ్వు? చాలా 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ కలుద్దాం. నమస్తే.